లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, తన పేరు ఎత్తానంటే కూడా నాకు ఎట్లా ఉంది. కేక్ కోపిద్దామని కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని నా ఛానల్లో వీడియో కొట్టింది. ఆడు సూసైడ్లు గీసైడ్లు చేసుకుంటున్నాడు. నేను ఏం చేయాలి, అటు లైఫ్ పోతుంది. నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నా. నాకు తెలిసి ఇద్దరు లవర్స్ మధ్యలో దూరకూడదు. నేను ఎప్పుడు దూరం కూడా. మీరు నన్ను ఏం తిట్టుకోకండి. నేను మీరు అక్క అనమంటే అక్క అన్న, చెల్లి అనమంటే చెల్లి అన్న, నా తప్పేం లేదు. కాబట్టి నాకేదో నేను పైకి లేరు, ఏం చేసుకోండి. నన్ను ఎందుకే మనిషి దిగులు పడుకోరు. నీకు లవ్ చేస్తూ నీకు చూస్తూ నువ్వు మాట్లాడిన ముగ్గురు లైఫ్ పోతుంది. ఎందుకు కొన్ని జన్మలు మారవు. చెప్పు, నా కోపం కాదు. నేనే సొల్యూషన్ గొడవ పడితే చెప్పడానికి నేనే ప్రేమ పొందాను. నా ఎలా ఉంటాను రియాలిటీ అలానే ఉంటా. నేను చేస్తాను. నేను నా రూమ్ నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావు అనుకుంటావు. ఏం చేద్దామంటారు చెప్పండి. ప్రతిసారి వెళ్ళిపోతే ఏమొస్తుంది? ఇదే కదా క్లారిటీ మాట్లాడటం అనే కదా పిలిచింది నేను. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనో అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. మిస్టర్ మనో అఫీషియల్ అన్న ఛానల్ నాది మాత్రమే. నా ఛానల్లో ఎవ్వరు లేరు. లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, తన పేరు ఎత్తానంటే కూడా నాకు ఎట్లా ఉంది. కేక్ కోపిద్దామని కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని నా ఛానల్లో వీడియో కొట్టింది. నా తప్పేం లేదు. ఇక్కడ కొంతమంది చూశారు కాబట్టి ఆ వీడియో అప్లోడ్ చేసినా నా తప్పేం లేదని. నేను ఇప్పుడు క్లారిటీగా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. మీరు అక్క అనమన్నా అన్నా, చెల్లి అనమన్నా అన్నా, నాకు ఏ ఫీలింగ్ లేదు తన పైన. నేను మళ్ళా చెప్తున్నా ఫస్ట్ నుంచి, నాకు అసలు ఏ సంబంధము లేదు దీంట్లో. ఫిక్స్ అయిపోయింది. నేను మళ్ళా ఆడు సూసైడ్లు గీసైడ్లు చేసుకుంటున్నాడు. నేను ఏం చేయాలి, అటు లైఫ్ పోతుంది. నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తున్నా. నాకు తెలిసి ఇద్దరు లవర్స్ మధ్యలో దూరకూడదు. నేను ఎప్పుడు దూరం కూడా. నా జీవితంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటా, దాంట్లో ఇది మెయిన్గా ఉంటుంది. కానీ ఆడి లైఫ్ పోతుంది. ఆడు మళ్ళా ముందుకు అడిక్ట్ అయిపోతున్నాడు కాదు, అయిపోయాడు. ఇంకా ఎట్లా పోతున్నాడు కాబట్టి నేను ఎందుకు పిలిచి మాట్లాడి వాళ్ళిద్దరిని కలపడానికే ట్రై చేస్తా. ఎందుకు కూడా చెప్తా, ఒకవేళ ఈ వీడియోలో వాళ్ళని కలపడానికి అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుపుతా. చాలా పెద్ద ప్లాన్ వేసుకొని కూర్చోన్నా నేను. నెక్స్ట్ ఈ వీడియోలో మీరు నన్ను తిట్టుకున్నా, ఆ పిల్ల ఏం చేసినా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. ఏమన్నా చేసుకొని నెక్స్ట్ వీడియోలో మాత్రం నాకు తెలిసి నన్ను ఒకరు కూడా తిట్టరు. అలాంటి వీడియో ప్లాన్ చేసుకుంటున్నా. అంతే, అది వీడియో కాదు, రియలే. వాళ్ళిద్దరికే చేస్తున్నా. మీరు చూడండి. నేను చెప్పకూడదు, నా నోట్లో ఉంది. కానీ మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. మ్యాక్స్ వాళ్ళిద్దరిని కలుపుతా. నేనైతే కలవను. మీరు నన్ను ఏం తిట్టుకోకండి. నేను మీరు అక్క అనమంటే అక్క అన్న, చెల్లి అనమంటే చెల్లి అన్న, నా తప్పేం లేదు. కాబట్టి సో మళ్ళీ చెప్తున్నా, ఎందుకు ఫోన్ చేస్తా అన్న. అలాగే సోన్ ఈ రూమ్లోనే పడుకోండి. ఇప్పుడు ఇట్లే పోతాను కదా, చూపిస్తా. చూద్దాం అన్నీ ఏం చేస్తున్నాను. లాక్ అయిపోయింది. లాక్ నాని ఏమో నాని నేను కనిపించింది.
నాని డోర్ తీ ఒకసారి. డోర్ తీ. చూసారా ఆడు పరిస్థితి ఎట్లుందో. నాకు ఏం సరదాగా అది ఇట్లా ఆడుకోవాలి చెయ్యాలి అని ఎవరికి ఏమి ఉండదు. ఒకరి లైఫ్ ఒకరి ఊరికి ఖరాబ్ చేసుకోరు, ఒకరి పేరు ఒకరి ఊరికి ఖరాబ్ చేసుకోరు. వాళ్ళు ఎట్లా ఎందుకు చేస్తున్నారు ఏం తెలియదు. కనుక్కుందాం. ఎందుకు ఫోన్ చేస్తున్నా అమ్మా, ఇది కూడా పెద్ద. మీకు ఎవరికి ఏం డౌట్లు ఉన్నా ఇప్పటికి కూడా ఫోన్ చేస్తున్నా. వాళ్ళ అక్క నెంబర్కే ఫోన్ చేస్తున్నా. ఇందుది బ్లాక్లోనే ఉంది నా దాంట్లో. లాస్ట్ వీడియోలో అడిగారు వాళ్ళ అక్క బ్లాక్ చేసావు కదా మళ్ళీ ఎట్లా వెంటనే ఫోన్ చేస్తే ఎత్తిది వచ్చినావని. వాళ్ళ అక్క ఫోన్లో నుంచి ఫోన్ చేస్తాను. వాళ్ళ అక్క సిమ్ హిందూ సిమ్ నేను బ్లాక్ చేశానని వాళ్ళ అక్క సిమ్ హిందూ ఫోన్లో వేసుకొని మరీ ఫోన్ చేస్తాను. మీ ముందరే ఫోన్ చేస్తాను. పేరు కూడా చూపిస్తాను చూడండి. మా ఇది ట్రూ కాదు, పేరు మార్చడం అనుకున్నాను. హలో హలో, ఎక్కడున్నావు ఇందు? ఇక్కడే ఉన్నా మా రూమ్ లో. మీ రూమ్లో ఉన్నావా? అవును. కొంచెం ఇక్కడ కిందకి రావా? నువ్వే రావచ్చు కదా. లేదు, నువ్వు కిందకి రా, నీతో మాట్లాడాలి. పర్సనలా? పర్సనలే. ఓకే, నీ పర్సనలే. ఎవరు నువ్వు తొందరగా కిందకి రా. నెంబర్ మళ్ళీ అక్క నెంబర్ తెలుస్తుందేమో. అదో పేరు పింకీ పింకీ అని ఉంది. 219 220. ఇప్పుడే ఫోన్ చేసిన. దీనికి కూడా వేసుకుంటే నేను ఏం చేయలేను రా. మీకే చెప్తున్నా రండి. ఇప్పుడు ఆడి పరిస్థితి చూద్దాం. నేను ఎవరికి చెప్పుకోను నా బాగా. ఊరికి గొడవ పెట్టుకొని మాట్లాడుతున్నాను. అని ఆడ తాగేసి పడుకుంటాడు. నాని చూడండి ఎట్లయిపోయాడు. ఈడు బాధ ఇది, తన బాధ తంది. ఎవరికి ఏం చెప్పాలి? ఎందుకు ఎంతసేపు పైనుంచి కిందకు రావడానికి? రే నాని ఛార్జింగ్ దొరికింది. నాని వచ్చింది. రే నాని లే నాని పైకి లే ఒకసారి. అరే ఇక్కడ మనశ్శాంతి ఉండేరా? మీరు పడుకోనిరా. నాకేదో బాగా నేను పైకి లేరు. ఏం చేసుకోండి, నన్ను ఎందుకే మనిషి దిక్కులు పడుకోనిరు? అరే తమ్ముడు, నువ్వు కంక్లూజన్ ఇవ్వడానికి వచ్చిన బైక్ బయటికి కంప్లైంట్ చేసుకోండి. నాకు ఓపిక లేదు, పడుకున్నా. అరే లేరా
అదే చెప్పు, నాకు ఎందుకు పిలిచినావు చెప్పు. నా ఛానల్లో నువ్వు వీడియోలు కొట్టకిందు సరేనా? కొట్టొద్దు మనం. మొన్న లాస్ట్ వీడియోలోనే కేక్ అంతా ముఖం మీద అవును, నా ఛానల్ అది. అర్థమవుతుందా? నేను ఒక్కనే పెట్టుకున్నా. మీ ఛానల్లో మీరు మీ వీడియోస్ కొట్టుకోండి. కొడితే ఏమైంది మనం? ఇప్పుడు మన ఇద్దరు లైఫ్ బాగుండాలనే కదా నేను కొడుతున్నా. నా నేను ఛానల్లో దాంట్లో చేస్తేంది, నువ్వు నా దాంట్లో చేస్తేంది. నాది నీది సెపరేట్. మొట్టలో పంచాయతీ ఎక్కడ శాంతిగా ఉంటుంది మరి. అరే తమ్ముడు, నా ఛానల్లో వీడియో కొడుతుంది. వాళ్ళకి ఎందుకు పిలిచినావు? వాడి దగ్గరికి ఎందుకు వచ్చావు? నేను మీరు పెళ్లి చేసుకోండి, లేదంటే నేనే పెళ్లి చేస్తా, నేనే నేను పెళ్లి చూసుకుంటా. చేసుకోను, నేను ఏం చేసుకోను. ఇట్రా ఆడెళ్ళగొడతాను. నాకేం కొట్టలేదు. కూర్చో, కావాలంటే ఏం నాకు చేద్దాం? లేదు ఇప్పుడు. నా ఓపిక ఉంది కానీ నేను మంచిగా చెప్తున్నా ఈయన. సరే నేను మంచిగా చెప్తున్నా ఈయన. ఎట్లుంది ఇచ్చి తాగేస్తున్నాడు దోయిందు. నేను మీ ఇద్దరికి కూర్చోరారా? ఉన్ని, ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడరా మనం. నేను మాట్లాడేది నువ్వు ప్రేమగా తీసుకొని నేను చెప్తున్నా ఈయన. మంచిగా ఎవరి ఛానల్లో వీడియోస్ కొట్టుకోండి. మీకు ఏమైనా ఉంటే మళ్ళీ చూసుకోండి. ఇప్పటికే బయట పేర్లు పోతున్నాయి. ముగ్గురు లైఫ్ నేను చెప్పేది చెప్పడానికి నేను రాలే కిందికి, అర్థమవుతుందా? వాడి గురించి అంటే నువ్వు కూడా నాతో మాట్లాడకరా. కావాలంటే నేను నీతో నేను లైఫ్ లాంగ్ ఉంటా అట్లనే. నీకు లవ్ చేస్తూ, నీకు చూస్తూ, నువ్వు మాట్లాడిన మాట్లాడకు. ముగ్గురు లైఫ్ పోతుంది ఎందుకు? ఎందుకు రా మధ్య? అరే తమ్ముడు, మాట్లాడదామని వచ్చినా వస్తే మాట్లాడతాం. డైరెక్ట్ గా మారవే, కొన్ని జన్మలు మారవు. అర్థమైందా? అలే తిండి తినేదానికి ఒకటే ఏదైనా ఒక ఉంటది. ఏదైనా చెప్తుండ్రు, రికార్డ్ పెట్టా. ఎందుకే బతుకెందుకు? ఒకరితో లవ్ చేసి ఇంకోటితో ఇంట్రెస్ట్ వస్తుంది. అరే 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 మీరు మాట్లాడుకోండి. ఒక నిమిషం రా బాబు, ఒక నిమిషం. ముగ్గురు లైఫ్లు పోతుంది అన్న వాళ్ళ దగ్గర. నేను మీరేమన్నా చేసుకున్నా చెప్తున్నా కదా, చెప్పుకో. నా కోపం కాదు, నేనే సొల్యూషన్. గొడవ పడితే చెప్పడానికి ఫ్రెండ్ కావాడు కాబట్టి నేను పేరు ఇచ్చిన. వాడు కొంచెం చెప్తున్నారు నీ వల్ల వాడిని దూరం చేసుకున్నా. అది ఏంది వాడు చేశాడో నువ్వు చేసావు ఎవరేం చేయలేదు కానీ చెప్పేది ముగ్గురు లైఫ్లు ఖరాబ్ అవుతున్నాయి. అన్న వాళ్ళ దగ్గరికి పోదామా? నేను ఆల్రెడీ అన్న వచ్చి మాట్లాడుతా అంటే ఏం లేదన్నా, చిన్న ఇష్యూ అన్నా, ఇది యూట్యూబ్ లో పెద్దది అవుతుంది. చిన్న చిన్న వాటికి మనం కెమెరాలు పెట్టుకుంటున్నాం. ముగ్గురు లైఫ్లు పోతున్నాయి. ఏం చేద్దాం? ఒక సొల్యూషన్ చెప్పండి. నేనే తీసుకొని వచ్చారా మాట్లాడదామని. లైఫ్లు పోతున్నాయి. బయటికి పోతే మొన్నేమో న్యూ ఇయర్ వచ్చి లవర్ లా వచ్చి కేక్ కట్ చేపిస్తున్నది. చేసుకో. నాకు మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ చెప్పక చెప్పను చెప్పొద్దు. సో గైస్ కాదు కాదు నేస్తాగు. నాకు ఏ లవర్ లేదు, నేను సింగిల్ గాడిని. అర్థమవుతుందా? గుర్తు పెట్టుకో. నెల్లూరు అబ్బాయిని, నెల్లూరులో మస్తు మంది అమ్మాయిలు ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నారని కాదు, మస్తు మంది ఇల్లు గొడవడానికే అవుతుంది. నేను కొంచెం కొన్ని రోజులు మంచిగా ఉన్నా, అందరితో మంచిగా ఉంటా. ఈ రోజు కూడా అసలు మొత్తానికి నాని పేప మంచోడా, ఇందు మంచోడా అంటే నాని పేప మంచోడా అని చెప్పంటారు. నేనే ప్రేమలు పొంగాను. నా ఎలా ఉంటాను రియాలిటీ అలానే ఉంటా. నేను చేస్తాను. నేను నా రూమ్ నువ్వు వచ్చి వెళ్ళిపోతున్నావు అనుకుంటావు. సరే ఒక విషయం మాట్లాడుకున్నాం. ప్రతిసారి వెళ్ళిపోతే లాగ్ అవుతుంది రా. మీరు సరే ఉండకు. ఇను నాకేమంత ఆశ లేదు. ముఖం ఎందుకు వచ్చావు నా మొట్టలోది? నేనేం చెప్తున్నా, ఒక సొల్యూషన్. ముగ్గురు లైఫ్లు, ముగ్గురు పేరు పోతుంది. ఏం చేద్దాం అంటారు చెప్పండి. ప్రతిసారి వెళ్ళిపోతే ఏమొస్తుంది? ఇదే కదా క్లారిటీ మాట్లాడటం అనే కదా పిలిచింది నేను.
అనుకున్నారా? అన్ని వస్తాయి ఫీవర్ ఆమెకి మేడంకి చేసేది చేస్తానంటే కేక్ దెంగో వస్తుంది అన్ని ఫీవర్ వచ్చింది మేడంకి. అరే మీరు సొల్యూషన్ చెప్తారా నన్నే సొల్యూషన్ తీసుకోమంటారా? ఒకే మాట, కేక్ అది మీరు సొల్యూషన్ చెప్తారా నన్ను సొల్యూషన్ తీసుకోమంటారా? నాకే సొల్యూషన్ వద్దు, మీ ఇద్దరే చేసుకుంటాం. నాకే సొల్యూషన్ వద్దు నాయన, మీ ఇద్దరు మాడుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తే నేను మడుకుంటా. సో గాయస్ నేనే క్లారిటీ ఇస్తున్నా, నెక్స్ట్ వీడియో చూడండి. ఏదైతే అయింది ఎవరు అడ్డొచ్చినా సరే నేను ఏం చేస్తాను అనేది చూడండి. వాళ్ళిద్దరి లైఫ్ సెట్ అయ్యేలాగా చూస్తా. హిందూ మాట్లాడినా మాట్లాడకపోయినా నానిగాడు వచ్చినా రాకపోయినా అనేది నెక్స్ట్ థింగ్ నాకు సంబంధమే లేదు. నెక్స్ట్ వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి, ఏది కానీ గుర్తుపెట్టుకోండి.